నెక్స్ట్ రిస్క్ మేనేజ్మెంట్. ఈ రిస్క్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. మీరు ఏదైనా ఒక ట్రేడ్ తీసుకునే ముందు మీరు ఎంతవరకు రిస్క్ తీసుకోగలరు అది ముందే క్యాలిక్యులేట్ చేయండి. సో ఈ రిస్క్ మేనేజ్మెంట్ లో స్టాప్ లాస్ మ్యాండేటరీ, 2% రిస్క్ పర్ ట్రేడ్. నెక్స్ట్ స్టార్ట్ విత్ డెమో అకౌంట్. మీరు రియల్ మనీతో ట్రేడ్ చేయకంటే ముందు ఫస్ట్ డెమో అకౌంట్ తో ట్రేడ్ చేయండి. పేపర్ ట్రేడింగ్ కోసం ట్రేడింగ్ వ్యూ అనే యాప్ ఉంటుంది. ట్రేడింగ్ వ్యూలో మీరు పేపర్ ట్రేడింగ్ చేయొచ్చు. ఈ పేపర్ ట్రేడింగ్ వల్ల ఎంట్రీ ఎలా తీసుకోవాలి, ఎగ్జిట్ ఎలా తీసుకోవాలి, రిస్క్ మేనేజ్మెంట్ ఏంటి, రిస్క్ రివార్డ్ ఏంటి, ఇవన్నీ బేసిక్ థింగ్స్ మొత్తం అర్థమవుతాయి. సో డెమో ట్రేడింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఫాలో ఓన్లీ వన్ స్ట్రాటజీ. ఏదైనా ఒక స్ట్రాటజీ సెలెక్ట్ చేసుకోండి. ఆ స్ట్రాటజీని 100 టైమ్స్ బ్యాక్ టెస్టింగ్ చేయండి. సో మీకు అర్థమవుతుంది అసలు ఈ స్ట్రాటజీ వర్క్ అవుతుందా కావట్లేదా అని. అండ్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ డిసిప్లిన్ ట్రేడింగ్. ట్రేడింగ్ లో ఈ డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ నేర్చుకున్నారు, చార్ట్ ప్యాటర్న్స్, మార్కెట్ స్ట్రక్చర్, ట్రెండ్ లైన్స్, సప్లై డిమాండ్ ఇవన్నీ నేర్చుకున్నారు. బట్ మీరు డిసిప్లిన్ మెయింటైన్ చేయకుంటే ఓవర్ ట్రేడింగ్ చేస్తారు, రివెంజ్ ట్రేడింగ్ చేస్తారు. సో దీనివల్ల మీరు లాస్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ట్రేడింగ్ లో డిసిప్లిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. సో ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉండేందుకు అకౌంట్ ని ఫాలో చేసుకో. అండ్ 90 డేస్ ట్రేడింగ్ ప్లేలిస్ట్ రెడీ చేస్తున్నా. ఈ ప్లేలిస్ట్ లో ట్రేడింగ్ బేసిక్ టు అడ్వాన్స్డ్ లెవెల్ వరకు నేర్పిస్తా. ఒకవేళ 90 డేస్ లో నువ్వు కూడా ట్రేడింగ్ నేర్చుకోవాలనుకుంటే కామెంట్ చేయి, ఎస్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్.